ఫస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 53 రోజులు అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాం జరిగింది. నాకు అండగా నిలబడి నేనున్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి, ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో నాతో పనిచేస్తున్న గౌరవనీయులు టీజీ భరత్ గారికి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చూసా సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు, దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది. సముద్రాలు దాటిన మన సాంప్రదాయాలు మీరు మర్చిపోలేదు. తెలుగుతనాన్ని తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిక్లను ఎప్పుడు చూస్తా తెలుగు వాళ్ళు జోష్ ఎదురుపోతుంది. జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు. సుమారుగా 20 దేశాల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ ఒక విషయం చెప్పారు. మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు. మాతో చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2వ సారి పాల్గొనేదానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజా ప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలీదు పెట్టుబడులు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటామని. కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25.3 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే, నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు
పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే. మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సాలపూరి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపుర ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు. ఈరోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలీదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు, కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరిని వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు రాబాయ్. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి. ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పా, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం, కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు, ఎలాంటి ఫీలింగ్ లేవు, ఒకే ఒక లక్ష్యం. ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే
చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని. వాళ్ళకి నేను మూడే కారణాలు ఇస్తా. మొదటిది బ్రాండ్ సిబిఎన్. 5 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. ఇట్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్. అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసి లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్. భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో. ఇప్పటికీ చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ముందరికి వెళ్లాలనే లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరూ చూసుంటారు ఎంత స్పీడ్ గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు అందిస్తున్నారు. ఇక్కడున్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది. దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం. 5 సంవత్సరాలు మన పరువు పోయింది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు గుజరాత్ ని చూడండి, 5-6 టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్ గా ముందరగలుగుతున్నారు. మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం. నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది మన ప్రభుత్వం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మేము మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పు అవుతుంది. 3 తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరి పైన ఉంది. వింటాం, చర్చిస్తాం. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు. ఈ ప్రభుత్వం 1 టర్మ్ 2 కాదు కదా. పవన్ అన్న చెప్పినట్లు కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. సంక్రాంతికి మీరు మీ గ్రామాలకు వెళ్ళుంటే రోడ్లు చూస్తుంటారు. డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశాం. అన్ని రోడ్లు వేసామని అనట్లేదు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాం, కరెంట్ ఛార్జీలు తగ్గించాం, ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికంగా డిఎస్సి పూర్తి చేశాం. 150 రోజుల్లో సుమారుగా 220 కేసులు వేసిన ఈ ఏడుపు కొట్టు బ్యాచ్ కేసులు వేసిన నిలబడి అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చాం. వెనుకనే డిఎస్సి పూర్తి చేశాం. 6,000 మంది కానిస్టేబుల్స్ కూడా ఏకంగా వాళ్ళ పోస్టులు భర్తీ చేశాం. ఇంకా రాజధాని పనులు ప్రారంభించాం. మన నినాదం ఎప్పుడు ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలని మేము అహర్నిశలో పనిచేస్తున్నాం. నేను నవ్వుతా టీజీ భరత్ గారు కూడా చెప్పాను, కేబినెట్ లోనే పోటీ జరుగుతుందేమో అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పక్కన నేను విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అంటే, ఇంకో పక్కన
మన టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. పెట్టుబడులకి మేమేం పోటీ పెడుతున్నాం. ఎస్, అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లాలి. కర్నూలు గాని, తిరుపతి గాని, అనంతపూర్ గాని, కడప గాని, ప్రకాశం గాని, నెల్లూరు గాని, ఉభయ గోదావరి జిల్లాలు గాని, ఉత్తరాంధ్ర గాని, అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇంతేకాదు, వేదికమైన గౌరవ కేంద్ర మంత్రి రాము కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏరోస్పేస్ కంపెనీ వస్తే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేసి, అన్నా వీళ్ళు వస్తున్నారు, బోర్డు మొత్తం వస్తుంది, ఇమ్మీడియట్ గా నువ్వు ఢిల్లీకి రావాలి, ముందర కూర్చో, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేద్దాం, ప్రెజెంట్ చేద్దాం అని చెప్తాం జరిగింది. మొన్న ఇట్లనే ఒక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ వస్తే వాళ్ళు ఎవ్వరిని కలవలేదు, గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశారు. తర్వాత ఆ బోర్డుతో రాము నేనే కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నాం. అందుకే ఇక్కడున్న తెలుగు జాతిని అంతా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. ఈ రాము చెప్పినట్లు మనం ఎక్కడున్నా కలిసిమెలిసి ముందరికెళ్తాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనందరం పనిచేస్తాం. మీరందరూ మా బ్రాండ్ అంబాసిడర్స్. మీరు మీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి, చర్చించండి, ఆ లీడ్స్ మాకు పంపించండి. ఆంధ్ర రాష్ట్రంలో గ్రౌండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీఎన్ఆర్టీ పైన ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ మినిస్ట్రీ కూడా ఒక యంగ్ మినిస్టర్ కింద మీలాగనే యుఎస్ లో చదువుకుని తిరిగి ఎన్ఆర్ఐగా ఉంటుంగా రాజకీయాల్లోకి వచ్చాడు శ్రీను. సో శ్రీను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఇంతేకాకుండా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ దిశగా మేము పనిచేస్తాం. పెద్దలు చెప్పినట్లు ఇప్పుడే ఓమ్ క్యాప్ అన్న సంస్థ నా కింద ఉంది. గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ గా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ ఉంది. కానీ అన్ని రంగాలు ఇంకా ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాంట్లో మీ అందరి సహకారం కావాలి. ఇప్పటికీ హెల్త్ కేర్ వర్కర్స్ చూస్తే జర్మనీ, జపాన్కి ఇప్పటికీ వెళ్తాం కూడా జరిగింది. ముందు ముందు కూడా ఇంకా తీసుకెళ్తాను. కేవలం మీ దేశంలోనే కాకుండా మీరు మీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుగు జాతిని గర్వపడే విధంగా మనందరం అభివృద్ధి చేయాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, వేదికమైన మా ముగ్గురు యంగ్ మినిస్టర్స్ మా అందరి లక్ష్యం ఒక్కటే. ఏ ఆశయాలతో అయితే 94% స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైనుంది. ఆ బాధ్యతని మేము జాగ్రత్తగా ముందలు తీసుకెళ్లి మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. థ్యాంక్ యూ.